నమస్తే అందరికీ. ఇవాళ రాజుగారి బిర్యానీ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా వేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 స్పూన్స్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి బాగా మ్యారినేట్ చేసి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అరే మస్తు బిర్యానీ అంత స్పైసీగా ఉండబోతుంది అన్నమాట ఇప్పుడు మనం చేసే చికెన్ బిర్యానీ. సో ఇప్పుడు కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసి పలావ్ దినుసులు అన్నీ వేసుకొని తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం పుదీనా, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ 20% కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు రైస్ వేసాక బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ రోజ్ పౌడర్ వేసుకోవాలి. రోజ్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుందండి. ఒకవేళ రోజ్ పౌడర్ లేకపోతే డ్రైడ్ రోజ్ పెటల్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, స్పైసీ రాజుగారి బిర్యానీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కల్నరీ కోడ్.